చేయించినా అంతే అవుతుంది. ఈ మధ్య టెస్ట్ చేయించుకోవట్లేదు. 350 రూపాయలు 400 తీసుకుంటున్నారు. వాళ్ళు అసలు టెస్ట్ చేస్తున్నారు లేదా అనేది నా డౌట్. మొన్న చూడు కాదు మా అబ్బాయికి ఆరోగ్యం రాశాడు. 6 టెస్టులు రాశాడు. ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, సిజిపి, మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్కి అన్నీ రాశాడు. ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ బయట నుంచి రావాలంట, లేదు టీ హబ్ నుంచి తీసారు. ఇంత సిరంజిలో తీశారు. అది మరి 5 ml ఎంతో కానీ 2 రోజులు అయితే రావట్లేదు, ఇంకా రావట్లేదు అని వెళ్తే వాళ్ళు ఏమన్నా నిజంగా పోయింది మళ్ళీ తీపించాను. పిల్లకాయలు అసలుకే పాపం తీయించుకోవాలంటే బాధపడుతుంది. ఒకసారి బ్లడ్ మొత్తం ఇచ్చిన తర్వాత ఏమైందంటే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పొచ్చు, థైరాయిడ్ అది ఇది అని చెప్పని తెచ్చిన తర్వాత సాయంత్రం రిపోర్ట్ ఇచ్చాడు. అదేంటి మీరు ఇన్ని ఇచ్చాను కదా, నేను ఇవ్వలేదు, అన్నిటికీ డబ్బులు తీసుకున్నారు కదా అంటే డబ్బులు చూసి ఇచ్చారా మీరు, మరి రేపు వస్తుంది అన్నాడు. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు వాడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బ్లడ్ అంతా అయిపోతుంది కదా, ఇచ్చారా మీరు, రేపు చేసి పెడతానంటే ఏంటన్నట్టు అర్థం. అదే థైరాయిడ్ ఎవరికైనా ఉంటుంది అంత. చిన్నపిల్లలకి థైరాయిడ్ కామన్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వెంటనే సెట్ అవుతారు, గ్రోతింగ్ స్టేజ్ కదా. పెద్దవాళ్ళకి ఏంటి అది ఎట్లా నాకు మా నాన్నకు కూడా అట్లా కూడా నీకు మా నాన్నకి కాదు, నీకు మీ నాన్నకి కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది షుగర్, థైరాయిడ్. ఎందుకురా అంటే వాళ్ళు తింటే ఇచ్చే టాబ్లెట్స్. తగ్గలేదంటే వారం 2 రోజులు అయినాక అది కూడా తీపించాలి. వాళ్ళు ఎమ్మటే అంటే ఏడుతా బ్లడ్ ఈలో బ్లడ్ కవర్ అయింది ఒక 10 రోజులకి. కళ్ళు, ముఖం బ్లడ్ తక్కువైనప్పుడు కూడా బ్లడ్ అంటే ఒకటే రీజన్ చెప్పుకోకూడదు. అదే మేము అనుకున్నాం. మామూలు కామెంట్ సిమ్టమ్స్ ఎక్కువ లేవు. అది కామన్, అసలు భయపడవలసిన పర్లేదు, కాదు జాగ్రత్త చూసుకోవాలి. ఒకప్పుడు అంటే భయం, ఒకటికి ఏమైనా వచ్చిందంటే వస్తాడే, ఇప్పుడు ఇది లేదు. ఆ బ్లడ్ తీసేటప్పుడే బాధ అనిపిస్తాం. ఐదు రూపాయలు కదా పెట్రోల్ స్కూల్ కూడా మార్పించు. ఆ స్కూల్లో మొత్తం బాగా రెస్ట్ ఉంటాం. ఇక్కడ సందులో ఉన్నాడు బాగానే ఉండేది. అక్కడ ఇళ్ళ దగ్గరికి పిల్లడానికి బాగా వ్యవహారం కనుకున్నాను. అపోహ వాతావరణం కూడా అట్లే వచ్చింది. అనుకోలేదు. కటింగ్ చేస్తే అలా కాదు, నేనేం చేస్తున్నా కటింగ్ చేసి రంగు వేసుకోవడానికి కటింగ్ ఊరు మారింది. ఒకసారి ఒక వారానికే పోయింది కదా.
అప్పుడు ఏం చేయాలి? ఆ వారమే ఉద్యోగించుకోవాలి కదా. ఎప్పుడైతే రమ్మనుకున్నానో ఆ రోజు కటింగ్కి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ టైంలో నువ్వు లేవనుకో అనుమానాలు పెట్టుకో. అనుమానం పెట్టుకో. మనం అనుమానం పెట్టుకుంటే మనం ఎక్కుతున్నాం. నాకు అక్కడ ఏమైపోతుంది. దిగిన తర్వాత పెడతా. అక్కడ జస్ట్ ముందే ఏమన్నా ప్రయత్నిస్తుంటే ఎక్స్రే చేయాలి. సైడ్ ఉంటే ఎలా చేస్తాం? అక్కడ బొక్క ఉండదు, పోతాను ఉండదు. నాకు మొన్న భుజం భయంకరంగా రాగింది. ఓ రోజు రాత్రి నిద్రలో అటు ఇటు తిరిగా. అప్పుడు భుజం మీద తిరిగా. నాకు ఎందుకో డౌట్ వచ్చి విపరీతమైన నొప్పి వెనకలపోయా. వెళ్తామా వద్దాం అనుకుని వద్దులే, ఒకసారి 2-3 రోజులు చూసి తర్వాత చూద్దాం అని చెప్పి శుభ్రంగా ఎక్సర్సైజ్ చేసుకున్నాను. డాన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేశా. డాన్స్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేసి 10 రోజులు రాగేసరికి మొత్తం తగ్గిపోయింది. అదే ఆవిడ కూడా ఏంటంటే 5-6 వేలు మందులు అవన్నీ మళ్ళీ వాడికి బాధిస్తాయి. ఇప్పుడు దీని వాళ్ళు మిక్సింగ్ చేస్తా అంటే బ్యాక్గ్రౌండ్ ఏదో పెట్టాలి. సంగీతం ఏదో పెట్టాలి కదా, పాటలు ఎందుకు అడుగుతున్నాడంటే అలా చేయాలని. ఎక్కువ శాతం ఆడియన్స్ ఏమంటున్నారు, డైరెక్ట్ పెడితే రెగ్యులర్ మనం చూస్తాం కానీ బయట చూడగా మ్యూజిక్ పెడతాం, ఏదో ఎంత బాగుంది బయట వాళ్ళు చూడరు, మంచిగా అనిపించాలి. ఇంట్లో కూడా ఏర్పాటు చేస్తాం మ్యూజిక్ మామూలుగా. ఆ మ్యూజిక్ మన బయట వీళ్ళ మ్యూజిక్ పాడేమనుకో మళ్ళీ కాపీ అయిపోతాం. సినిమా పాటలు ఉంటాయి కదా 5 గంటలు, అదే యూట్యూబ్ కూడా చూసి పెడితే ఏం ఆడేవాడు. నేను కూడా తొలపాలి బెస్ట్ బాగా తెలుగులో చెప్పు కాటన్ వాళ్ళ పరిస్థితి వేసుకున్నా మొత్తం పెట్టే 3 రోజులు ఈరోజు వేసుకుని మొత్తం చూడు వేసుకున్నా. అసలు ఒక అరగంట మాత్రమే వేసుకున్నా, మళ్ళీ వెంటనే వదలలేం కదా. అరగంట వేసుకున్నది ఈరోజు వేసుకుంటా చూడు. రేపు ఎప్పుడైనా దారం వెళ్తుంటే కనపడతా. అదంతా దుమ్మే తెలుసా.